మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా? అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు వందనములు. మమ్మలను ప్రేమించి ఆదరించి నీ కృప ద్వారా మమ్మలను పోషించావు. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచావు తండ్రి. నీకు స్తోత్రాలు. మేము చేసిన ప్రతి పాపమును, మేము చేసిన ప్రతి దోషమును మా చూపులను బట్టి కావచ్చు, మా మాటలను బట్టి కావచ్చు, మా నడవడికను బట్టి కావచ్చు అయా, మరి ముఖ్యంగా మా హృదయాలోచనలు ఎంతో చెడిపోయాయి ప్రభువా. అయా, మా హృదయములు ఆలోచించిన ప్రతి దురాలోచన, చెడు తలంపులను క్షమించమని అడుగుతున్నామయ్యా. ఈరోజు నీ పాద సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం అయా. కుక్క తన వాంతికి మరలా తిరుగునట్లుగా కాకుండా అయా, మేము విడిచిపెట్టిన దాని వైపు మేము తిరగకుండా ప్రభా, నీ వాక్యముతో మా హృదయమును కట్టడి చేయమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ప్రతి ఒక్కరూ తమ హృదయంలో ఎంతో వేదనను కలిగి ఉన్నారు అయ్యా. వారికి ఉన్న అనారోగ్యములను బట్టి, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, వారికి కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రేమ చల్లారిపోవడం, కోర్టు సమస్యలు, అలాగే ప్రభు వ్యాపారంలో నష్టము రావడం, వారు తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని చూడలేకపోవడం, ఇలాగూ ప్రభు నీ బిడ్డలు పడుతున్న వేదనను ఇప్పుడే వారి హృదయం నుండి తొలగించి ప్రభువా, వారి నోటి నిండా నవ్వును కలుగు చేయమని, వారి హృదయమును సంతోషముతో అయా నింపుమని అడుగుతున్నాం. మా బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభువా, మంచి జ్ఞాపక శక్తినివ్వండి. చదివింది ఎగ్జామ్స్లో రాసి మంచి ఉత్తీర్ణత పొందినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎంతమంది బిడ్డలైతే చదువుకుంటున్నారో ప్రభా, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నావు, అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, పబ్లిక్ ఎగ్జామ్స్ అయినా, ఫైనల్ ఎగ్జామ్స్ అయినా, ఏదైనా కూడా ప్రభువా, వాటిలో ఒక గొప్ప విజయమును నీ బిడ్డలకు అందించమని అడుగుతున్నావు. నిన్ను నమ్ముకున్న బిడ్డను నీవు విడిచిపెట్టే దేవుడవు కాదు, ఉన్నతమైన స్థలములలో నిలిపే దేవుడవు తండ్రి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందు గుప్తములై ఉన్న ఈరోజు నీ బిడ్డలు ప్రార్థనలు అడుగుతున్నారు. నీ జ్ఞానాన్ని వారికి ప్రసాదించమని అడుగుతున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని అయా, ఏ యొక్క ఆలోచన, ఏ యొక్క తలంపు నీ బిడ్డలు కలిగి ఉన్నారో ప్రతి ఆలోచనను నెరవేర్చమని, ప్రతి తలంపును దీవించి అయా నీ చిత్తములో ఉండునట్లుగా అయా, వారి విజయాన్ని చూసేటట్లుగా అయా, గొప్ప విజయము వారి జీవితంలో అయా, నీ ఆశీర్వాదము వారు పొందుకునేటట్లుగా సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.